ఇంటి రహస్యం. రాయలసీమ ప్రాంతంలో ఒక పల్లె గ్రామం చింతలగుంట. ఆ గ్రామానికి కొంచెం దూరంలో ఒక పాత కోఠాయి ఉండేది. పెద్దవాళ్లంతా దానికి దయ్యం కోఠాయి అని పిలిచేవారు. పిల్లలు ఆ ఇంటి దగ్గరికి వెళ్లడమే కాదు, దాని పేరు చెబితే ఒళ్ళు గగుర్పొడిచేవారు. ఎందుకంటే ఆ ఇంట్లో ఏదో దెయ్యం ఉంటుందనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉండేది. కథ మొదలయ్యేది శ్రీను అనే యువకుడితో. అతడు హైదరాబాద్లో చదివి ఉద్యోగం వదిలేసి స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. శ్రీనుకు ఆశయం, తన గ్రామాన్ని అభివృద్ధి చెయ్యాలి, పల్లె ప్రజల జీవితాల్లో మార్పు తేవాలి. కానీ గ్రామస్తులంతా పాత మూఢనమ్మకాలతో జీవిస్తున్నారు. ముఖ్యంగా ఆ దయ్యం ఇంటి గురించి వాళ్ల భయం అతడిని ఆశ్చర్యపరిచింది. ఒక రోజు గ్రామ పెద్దను అడిగాడు, ఆ ఇంట్లో నిజంగా ఏదైనా దయ్యం ఉందా? లేక పాత మనోభ్రమలేనా? పెద్ద మనిషి రంగయ్య బాబు చెబుతూ, శ్రీను, నీకు అనిపించకపోయినా ఇది నిజం. ఆ ఇంట్లోకి చివరిసారిగా ప్రవేశించిన మనిషి తిరిగి బయటకే రాలేదు. అప్పటి నుండి ఎవరూ ఆ ఇంటిని దగ్గరలో కూడా చూడరు. శ్రీనుకు అలాంటి మాటలు నచ్చకపోయినా, ఆ రహస్యం తెలుసుకోవాలనిపించింది. అతను ఫ్రెండ్ అయిన వెంకట్తో కలిసి ఒక రోజు రాత్రి ఆ ఇంటి లోపలికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. రాత్రి 12 గంటలు. చీకటి నిండిన ఆ రాత్రి, మబ్బులు ఆవరించిన ఆకాశం. శ్రీను, వెంకట్ చేతుల్లో టార్చ్లతో, గుండెల్లో ధైర్యంతో ఆ ఇంటి ముందు నిలబడ్డారు. పాత తలుపు నెమ్మదిగా తన్నగానే, కరచాలనం చేసినట్లు దాని తెరుచుకున్న శబ్దం. లోపల మట్టికట్టు నేల, చెదిరిపోయిన దుప్పట్లు, గోడలపై పాత రక్తపు మచ్చలు. అతనికి ఓ ఫోటో దొరికింది, ఒక కుటుంబ ఫోటో. అందులో ఒక మహిళ, ఆమె భర్త, 2 పిల్లలు. పక్కనే ఒక చిన్న పుస్తకం కూడా ఉంది. పుస్తకం తీసి చదవడం మొదలెట్టాడు. ఆ పుస్తకంలో రహస్యం. నా పేరు సరోజ. ఈ ఇంట్లో నన్ను, నా పిల్లలను నా భర్త రమణ హింసించాడు. మాకు ఆహారం ఇవ్వకుండా, మానసికంగా బాధపెట్టేవాడు. ఒక రోజు నేను తప్పించుకొని వెళ్లాలనుకున్నాను. కాని ఆ రోజు రాత్రి అతడు మమ్మల్ని చంపేశాడు. మా ఆత్మలు ఇక్కడే ఉండిపోయాయి. ఎవరు ఇక్కడికి వస్తే, మేము సహాయం కోసం గర్జిస్తాం. కానీ దురదృష్టవశాత్తు, మా తాపత్రయం ఎవరికీ అర్థం కాదు. శ్రీను పుస్తకం చదివి షాక్ అయ్యాడు. వెంకట్ భయంతో అడిగాడు, అంటే, ఆ ఇంట్లో దయ్యాలేనా ఉన్నది? అప్పుడు ఒక్కసారిగా గదిలో చలికాలపు గాలి ఊపిరాడినట్టుగా ప్రవేశించింది. టార్చ్ లైట్లు ఆగిపోయాయి. పక్క గదిలో బంగారు నుపురాల శబ్దం. ఇద్దరూ దిగులుతో ఆ గదికి వెళ్లారు. అక్కడ ఒక మహిళ ఆకారమవుతుండటం చూశారు. అది సరోజ ఆత్మే. ఆమె చెప్పింది, మీరు నిజాన్ని తెలుసుకున్నారు. దయచేసి మా చితాభస్మాలను కనుగొనండి. మా ఆత్మలు శాంతిస్తాయి. అన్వేషణ మొదలైంది. శ్రీను వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు మొదట నమ్మలేదు కాని, పాత కేసులు తిరిగి తెరిచి, తవ్వకాలు ప్రారంభించారు. ఆ ఇంటి వెనుక భాగంలో 3 కంకాళాలు, సరోజ, పిల్లలది కనుగొన్నారు. చట్ట ప్రకారం, కేసు ఓపెన్ అయింది. రమణ పేరు బయటికి వచ్చింది. అతడు అప్పటికే మృతుడే అయినట్టు తెలిసింది, కాని గ్రామస్తులకు అసలు నిజం తెలియదు. అంతలో సరోజ ఆత్మ ఒకసారి తిరిగి కనిపించింది. ధన్యవాదాలు. మాకు న్యాయం జరిగింది. ఇప్పుడు మేము శాంతిగా వెళ్లగలుగుతాము. ఆ ఇంటి పైన పడి ఉన్న 6 ఏళ్ల నరభయం ముగిసింది. శ్రీను ఆ ఇంటిని మళ్లీ నిర్మించి, దాన్ని గ్రామ గ్రంథాలయంగా మార్చాడు, పేరు పెట్టాడు, సరోజ మెమోరియల్ లైబ్రరీ. ముగింపు. చింతలగుంట ప్రజలు ఇప్పుడు దయ్యాలను కాదు, ధైర్యాన్ని నమ్ముతున్నారు. ఒక యువకుడి మనస్తత్వం, నిజాన్వేషణ చిత్తశుద్ధి వల్ల పాత రహస్యాలు వెలుగులోకి వచ్చాయి. దయ్యం ఇంటి రహస్యం శాశ్వత నిశ్శబ్దంలో